ఏలూరు జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లిన ఒక బాధితుడు ఆ సమస్య రెట్టింపు కావడంతో ప్రైవేటు హాస్పిటల్ పాలై పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది. చిన్న ఆపరేషన్ కోసం ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్లిన పాపానికి పెద్ద మొత్తంలో ప్రైవేటు హాస్పిటల్కి సమర్పించుకోవాల్సి వచ్చింది. వరిబీజం ఆపరేషన్ కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన భీమరాజు ఆ ఆపరేషన్ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ప్రైవేటు హాస్పిటల్కి తీసుకువెళ్తే డాక్టర్ల నిర్లక్ష్యం వలన ఇన్ఫెక్షన్ సోకటమే అందుకు కారణమని తేలింది. దీంతో ₹1,50,000 కట్టి మళ్లీ ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ దారుణాన్ని బాధితుడు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాడు. ఈ వ్యవహారం మీద సమగ్ర సమాచారం అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశించారు. మా నాన్నగారు మారోజు భీమరాజు గారండి. ఆయనకి బేర్జోన్ నొప్పి వస్తుందని చెప్పేసి నేను మన ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఓపీ దగ్గరికి వెళ్ళి ఓపీ తీసుకొని చూపించడానికి వెళ్తే ఈయన ఈ సమస్యని చూడడానికి గవర్నమెంట్ డాక్టర్ గారు 21వ వార్డులో చూస్తారండి. ఆ డాక్టర్ గారు అక్కడ చూసి దాని గురించి చెప్తారండి అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత శంకర్ అనే డాక్టర్ గారు ఉన్నారండి. ఆ డాక్టర్ గారు ఈ పార్ట్ అయితే ఏదైతే ఉందో ఆ పార్ట్ చూసి మీకు ఎప్పటి నుంచి ఉందండి, ఈ పార్ట్ ఇంత ఇదిగా అయిపోయింది, మీరు అర్జెంటుగా దీన్ని ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేయకపోతే మీకు ఇబ్బంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి అన్నారు. సరే అండి ఆపరేషన్ చేయాలా అని మేము ప్రైవేట్ హాస్పిటల్ అడవిడి చేస్తున్నారంటే మేము అనుకుంటాము. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఏం అడవిడి చేయకుండా ముందు చెప్పారు, ఆపరేషన్ చెయ్యాలి అన్నారని వెంటనే మేము వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగిందండి. శనివారం 13వ తారీఖు జూలై 2024 జాయిన్ అయ్యామండి. జాయిన్ అయితే అప్పుడు బ్లడ్ సంబంధించిన టెస్టులన్నీ చేస్తా అన్నారు. ఆదివారం చేయడం కుదరదు అన్నారు. సోమవారం చేశారండి. మంగళవారం కూడా కొన్ని రిపోర్ట్లు రావాలన్నారు. స్కానింగ్లు, బీపీ, షుగర్ అన్నీ చూసారండి. సోమవారం చూసి చెప్పారు బీపీ, షుగర్ మీకు అంతా నార్మల్గానే ఉంది, అంతా బాగానే ఉంది, మీకు బీపీ, షుగర్ కూడా ఏం లేదు, మీ వయసు 61 అయినా సరే అంతా బాగానే ఉందని చెప్పారండి. మేము బుధవారం అడిగామండి, ఏంటి సార్ ఇన్ని రోజులైంది ఆపరేషన్ చేస్తా అన్నారు, చేయలేదేంటి సార్ అని మేము అడిగాము. గురువారం రేపు ఆపరేషన్ చేస్తారమ్మా మీకు అని చెప్పారండి. మేము ఆపరేషన్ చేస్తా అంటే సరే సార్ ఏంటండి, ఈ ఆపరేషన్ ఈ పార్ట్ ఉంటుందమ్మా, బేర్జం అనే పార్ట్, ఆ పార్ట్ తీసేస్తాం, ఆ పార్ట్ తీసేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వస్తుందా సార్ అని అడిగానండి. అడిగితే ఏమి రాదమ్మా అని శంకర్ గారు చెప్పారండి. చెప్తే సరే సార్ చెయ్యండి అని చెప్పి